వైసీపీ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ను ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, సస్పెన్షన్ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని అన్నారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతో పాటు మరో మహిళ మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ మాధురితో సహజీవనం చేస్తూ నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన భార్య పిల్లలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కూడా పబ్లిక్గా చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకొని దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇన్స్టా రీల్స్ చేస్తూ బిజీగానే ఉన్నారు. ఈ మధ్య తిరుమల పర్యటనలో ఫోటోషూట్ కూడా చేసుకున్నారు. అవన్నీ కూడా మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది ఉన్నట్టుండి ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి లోకేష్ను పొగడ్డమే దీనికి కారణమంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు లోకేష్ అని ఇద్దరూ ఏకకాలంలో సమాధానమిచ్చారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవిస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడని కొనియాడారు. లోకేష్ను అంతగా పొగిడితే జగన్ ఊరుకుంటారా? అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.